Hey, hi, this is Sai Chari. Welcome to our channel. Pushpa the Rule. August 15th నుంచి డిసెంబర్ 6th ఎందుకు పోస్ట్ పోన్ అయిందో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అనమాట. అండ్ పుష్ప ది రూల్ సినిమా చుట్టూ చాలా హైప్ అయితే ఉందన్నమాట. బట్ మనం చూసాం పుష్ప 1 అయితే ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, అండ్ పుష్పలో జరిగిన మిస్టేక్స్ అండ్ పుష్ప 2లో జరుగుద్దని అయితే మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే ఒక నిర్ణయం అయితే చేసుకున్నారు అనమాట. అంటే పుష్ప 1లో ఏం మిస్టేక్ జరిగిందంటే సినిమా కొన్ని లాంగ్వేజ్లలో ఏమైపోయిందంటే టెక్నికల్ రీజన్స్ వల్ల టుడే రిలీజ్ అంటే ఈ రోజు రిలీజ్ కావాల్సిన సినిమా రేపు రిలీజ్ అయింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి అంటే ప్యాండల్ లెవెల్లో ఒక మంచి క్రేజ్ ఉంది, అక్కడ కూడా మంచి అభిమానులు ఉన్నారు. అది కాకుండా ట్రైలర్ టీజర్ అప్పట్లో తగ్గేది లేని డైలాగు నేషనల్ లెవెల్లో మంచిగా వైరల్ అయింది కాబట్టి సినిమా చుట్టూ మంచి హైప్ ఉంది. అండ్ ఈ రోజు రిలీజ్ కావాల్సిన రేపు రిలీజ్ అయ్యేసరికి థియేటర్ల దగ్గర చిన్న గొడవలు అయితే జరిగాయి. అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని అయితే సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, మైత్రి వాళ్ళు అయితే చాలా చాకచక్యంగా అయితే ఆగస్టు 15th రిలీజ్ చేయాలని పక్కాగా ఒక నిర్ణయించుకొని రిలీజ్ డేట్ అయితే పోస్ట్ అయితే చేశారన్నమాట. అది చేసినప్పటికీ ఎట్టకేలకు 15th రిలీజ్ కావాలి ఆగస్టులో అని అయితే దాదాపు 3 షిఫ్ట్లు ప్రతిరోజు 3 షిఫ్ట్లు పని చేసి వీళ్ళు ఫుల్గా దాదాపు 2 నెలలు పని చేసినప్పటికీ షూటింగ్ కంప్లీట్ కాలేదు. అందుకనే డిసెంబర్ 6th అయితే పోస్ట్పోన్ చేశారు. బట్ 2 నెలలు 3 షిఫ్ట్లు పని చేసినప్పటికీ ఎందుకు కాలేదు అనే ఒక అవగాహన మీకు ఒక అభిప్రాయం రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పుష్ప ది రూల్ చుట్టూ సినిమా, ఎందుకంటే అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నేషనల్ వైడ్గా ఒక క్రేజ్ అయితే ఉంది. ఎందుకంటే పుష్ప ది రూల్ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఫైట్ సీక్వెన్స్ ఒక వీళ్ళ లెవెల్లో ఉంటుందని అయితే మూవీ మేకర్స్ అంటున్నారు. బట్ ఒక్క షాట్కే ఒక రోజు పట్టినా సుకుమార్ గారు తగ్గేదేలే అని అయితే అంటున్నారు అన్నమాట. అండ్ సేమ్ టైము ఒక సాంగ్ గురించి మాట్లాడుకోవాలి. పుష్ప టైటిల్ సాంగ్ ఇంత ముందుకైతే పుష్ప సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది, మనం చూసాం. అండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అయినప్పటికీ ఫుల్ సాంగ్లో ఉన్న వీడియో ఇంకా అంటే ఫుల్ సంపూర్ణంగా షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదంట. ప్యాచ్ వర్క్స్ అయితే ఉన్నాయని రామోజీ ఫిలిం సిటీలో అయితే దాదాపు 4 రోజులైతే సెట్ వేసి అందులో అయితే సాంగ్ అయితే తీస్తున్నారన్నమాట. అంటే మనం ఇక్కడే చూడొచ్చు, ఒక సాంగ్కే షూటింగ్ చేసినప్పటికీ ప్యాచ్ వరకే 4 days అంటే ఇంకా మిగతా సీన్స్ కానివచ్చు, ఫైట్స్ కానివచ్చు, ఎమోషనల్ సీక్వెన్స్ కానివచ్చు ఎన్ని రోజులు పడుతుందో మనం తెలుసుకోవచ్చు. బట్ ఇంకొక విషయానికి వస్తే సినిమా చుట్టూ హైప్ ఉంది కాబట్టి అండ్ భారీ బడ్జెట్ అండ్ ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా సినిమా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ చాలా ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా ఉన్న సినిమా ప్రతి షాట్ ఒక ఆనిముత్యంలా ఉండాలని సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. మన ఆడియన్స్కు సరైన స్టఫ్ అందియాలనే డిసెంబర్ 6th అయితే పోస్ట్పోన్ చేయడం అయితే జరిగిందని అయితే అంటున్నారు అన్నమాట. బట్ చూడాలి, ఎందుకంటే పుష్ప ది రూల్ ఒక మ్యాజిక్ చేయాలి. ఎందుకంటే ఆడియన్స్లో అంటే 15th రిలీజ్ అవుతుంది. మన దాదాపు ఆర్మీ ఫ్యాన్స్ అయితే అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే చాలా ఆశతో ఉన్నారనమాట. ఆగస్ట్ 15th ఒక రచ్చ అయితే చేయొచ్చని. బట్ వాళ్ళ ఆశ నిరాశ అయిందని అయితే మనమైతే ఈ వీడియోలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15 సినిమా మళ్ళీ డిసెంబర్ లాస్ట్ నెలలో పోతే అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఏం మాట్లాడాలో అర్థం కాకుందని చెప్పొచ్చు. కానీ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏం తగ్గేదేలే, కొన్నిసార్లు రావడం లేడుతుంది కాబట్టి రావడం మాత్రం పక్క. ఈసారి నేషనల్ లెవెల్లో ఒక క్రేజ్ అయితే మామూలుగా ఉండదు పుష్ప ది రూల్ అయితే అనుకుంటాను అనమాట. బట్ చూడాలి డిసెంబర్ 6th పుష్ప ది రూల్ ఎలా రూల్ చేస్తుందో మనమైతే చూడాలి. బట్ మా అప్డేట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.